మనం స్తుతిద్దాం. అందరికి వచ్చిన పాట దావీదు వల్లనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము అనే పాట పాడుతూ దేవుణ్ణి స్తుతిద్దాం. దావీదు వల్లనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వల్లనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము, దావీదు వల్లనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వల్లనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము, తంబూరతోను సితారతోను తండ్రిని స్తుతించెదము, తంబూరతోను సితారతోను తండ్రిని స్తుతించెదము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వల్లనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము, కష్టము వచ్చినా నష్టము వచ్చినా తండ్రిని స్తుతించెదము, కష్టము వచ్చినా నష్టము వచ్చినా తండ్రిని స్తుతించెదము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వల్లనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము, దావీదు వల్లనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము, క్రీస్తుతో నన్ను ఫలింపచేసిన తండ్రిని స్తుతించెదము, క్రీస్తుతో నన్ను ఫలింపచేసిన తండ్రిని స్తుతించెదము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వల్లనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము, దావీదు వల్లనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. అందరం యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దేవునికి మహిమ కలుగును గాక. చివరగా మరొక పాట కల్పన పాడుతుంది, ఆ తర్వాత మనము వాగ్పచ్చులకు వెళ్దాం.
నూతనమైన కృపా నవనూతనమైన కృపా శాశ్వతమైన కృపా బహు ఉన్నతమైన కృపా నిరంతరం మాపై చూపినా నిత్య తేజుడా యేసయ్యా నీ వాత్సల్యమే మాపై చూపించిన నీ ప్రేమను వివరించనా నన్ను నీ కోసమే ఇలా బ్రతికించిన జీవాధిపతి నీవయ్యా ఇదే కదా నీలో పరవశం మరువలేని తీయని జ్ఞాపకం నూతనమైన కృపా నవనూతనమైన కృపా శాశ్వతమైన కృపా బహు ఉన్నతమైన కృపా నిరంతరం మాపై చూపినా నిత్య తేజుడా యేసయ్యా నా క్రయధనముకై రుధిరము కాచితివే ఫలవంతములైన తోటగా మార్చితివే నా క్రయధనముకై రుధిరము కాచితివే ఫలవంతములైన తోటగా మార్చితివే ఫలితము కొరకైన శోధన కలిగినను ప్రతిఫలముగా నాకు ఘనతను నియమించి ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగించి అన్ని వేళలయందు ఆశ్రయమైనావు ఎంతగా కీర్తించినా నీ రుణము నేనే తీర్చగలనా ఇదే కదా నీలో పరవశం మరువలేని తీయని జ్ఞాపకం నూతనమైన కృపా నవనూతనమైన కృపా శాశ్వతమైన కృపా బహు ఉన్నతమైన కృపా నిరంతరం మాపై చూపినా నిత్య తేజుడా యేసయ్యా నీ వశమై నా ప్రాణాత్మ దేహమును పరిశుద్ధ పరచుటయే నీకిష్టమాయేను నీ వశమై నా ప్రాణాత్మ దేహమును పరిశుద్ధ పరచుటయే నీకిష్టమాయేను పలు వేదనలలో నీతో నడిపించి తల వంచని తెగువా నీలో కలిగించి మదిలో నిలిచావు మమతను పంచావు నా జీవితమంతా నిన్ను కొనియాడెదను ఎంతగా కీర్తించినా నీ రుణము నేనే తీర్చగలనా ఇదే కదా నీలో
యొక్క సమయంలో వాక్పరిచర్యలోకి వెళ్దాం. మన మధ్యలో ఉన్నటువంటి సోదరులు అశోక్ మావి గారు మనకు వాక్పరిచర్య చేస్తారు. అందుకంటే ముందుగా వాక్పరిచర్యత్వం సోదరులు వెంకటరామావి గారు మన ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్టు గట్టి. ప్రేమగల యేసయ్య, మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. గడిచిన కాలం అంతా నాయన ప్రభా మమ్మల్ని కాచి కాపాడి ఇంతవరకు నాయన నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. ఈ యొక్క ఆదివారపు ఆరాధనలో నాయన ప్రభా ఇంతవరకు క్రమంగా మర్యాదగా మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. యేసయ్య, ముందున్న సమయం అంతా కూడా నాయన ప్రభా మీ చిత్తం ప్రకారం నడిపించండి. మేము నాయన ప్రభా మర్యాదగా నీ వాక్యాన్ని నేర్చుకోవడానికి మాకు సహాయం చేయండి ప్రభా. యేసయ్య, మీకే వందనాలు నాయన. ఈ యొక్క కడవరి దినాల్లో నాయన ప్రభా మీ యొక్క దైవజనులు లేసి వాక్యం చెప్పబోతుండగా నాయన ప్రభా మాతో ఏ వాక్యం నాయన ప్రభా మీరు వినిపించబోతున్నారో ప్రభా మాకు తెలియచేయండి. ఆ వాక్యానుసారంగా నాయన ప్రభా నాయన మమ్మల్ని హెచ్చరించి వాక్యానుసారంగా జీవించడానికి మాకు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. సహాయం చేయండి నాయన. యేసయ్య, మీకే వందనాలు స్తోత్రం నాయన. మీ దైవజనుడు నాయన ప్రభా సిలువ సాటును మరుగుపరచుకోండి ప్రభా. సహాయం చేయండి. మీరు నాయన ప్రభా మీ దైవజనుల ద్వారా మాతో మాట్లాడమని యేసయ్య మా హృదయాన్ని సరిదిద్దుకొని నాయన ప్రభా హృదయానుసారంగా నాయన ప్రభా వాక్యానుసారంగా నడుచుకోవడానికి మాకు సహాయం చేయమని, మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి బతిలాడి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు సండే స్కూల్ లేదా? రండి, అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయము. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయము. ఇక్కడ ఒక వ్యక్తి కనపడతాడు. ఆ వ్యక్తి గురించి అన్ని మాటలు చూపించలేను కానీ మా ప్లీజ్ రా, బయటికి తీసుకెళ్ళాను లేకపోతే. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయము మొదటి 8 వచనాలు చూస్తున్నాను. ఇటలీ పటాలమడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడొకడు కైసరియలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయ్యుండి ప్రజలకు బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనపడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురును మారుపేరు గల సీమోను పిలిపించుము. అతడు సముద్రపు దరి ఉన్న సీమోను ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పెను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారులు 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండేవారిలో భక్తిపరుడగు ఒక సైనికుని పిలిచి వారికి సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకు పంపెను. ఈ సమయంలో ఇక్కడ మనము కొర్నేలి అనేటువంటి ఒక వ్యక్తి గురించి మనము కొద్ది మాటలు విందాం. కొర్నేలి అనగా కొమ్ము అని అర్థం. కొర్నేలి అనగా కొమ్ము అనగా కొమ్ము రావడం దేనికి గుర్తు అంటే ఘనతకు గుర్తు. ఎవరైనా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఎరా నీకు కొమ్ములు వచ్చినాయా అంటారు చూసావా,
అంటే ఏంటి అనంటే కొమ్ము అనేది ఘనతకు గుర్తు. కొర్నేలి అనగా కొమ్ము. కొమ్ము దేనికి సూచనంటే ఘనతకు సూచన. నిజముగా ఈ పేరుకు తగినట్లుగా ఇతను ఎవరు అనంటే ఒక శతాధిపతి, ఒక సెంచూరియన్, అనగా 100 మంది సైనికుల మీద ఇతడు అధిపతి. ఇతడు ఇటలీకి చెందినటువంటి వాడు. ఇతడు ఉద్యోగరీత్యా ఆ కైసరియా అనేటువంటి పట్టణానికి వచ్చాడు. ఈ కైసరియా పట్టణంలోకి వచ్చి అతడి కింద 100 మంది సైనికులు ఉంటారు. ఇప్పుడు చూడండి, మన నియోజకవర్గం ఉంది సింగరాయకొండ. సింగరాయకొండలో సిఐ ఉంటాడు. ఈ సిఐ కింద 70 మంది పోలీసులు ఉంటారు. మన నియోజకవర్గంలో ప్రతి మండలంలో పోలీస్ స్టేషన్లో ఒక పోలీస్ స్టేషన్లో 10 మంది తీసుకుంటే 6 పోలీస్ స్టేషన్లో 60 మంది పోలీసులు ఆ సిఐ కింద ఉంటారు. వాళ్ళ పని ఏంటి? గ్రామాల్లో తగాదాలు లేకుండా, గ్రామాల్లో అల్లరి లేకుండా శాంతి భద్రతలు చేయటం. ఈ కొర్నేలి కూడా కైసరియా ప్రాంతంలో యూదులు క్రైస్తవ్యాన్ని అనుసరిస్తున్నారు కనుక వారి యొక్క అణిచివేతను అణిచివేయటానికి ఒక 100 మంది సైనికులనిచ్చి ఈ యొక్క కైసరియకు పంపిస్తాడు కొర్నేలి. కొర్నేలి 100 మంది సైనికుల మీద పెద్ద. అయితే రోమీయుడైనా ఇక్కడ ఇతని గురించి బైబిల్ అంటుంది చూడండి, అతడు 2వ వచనం, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఇతడులో 3 అద్భుతమైన లక్షణాలు ఉన్నాయి. నెంబర్ 1, అతడు మాత్రమే కాదు, వారింటి వారందరితో కూడా భయభక్తులు కలిగిన వాడు. నెంబర్ 2, దాన ధర్మాలు చేసేటువంటి వాడు. 100 మంది సైనికుల మీద అంటే చాలా పెద్ద పోస్టు, కలెక్టర్ లాంటి పోస్టు. తన దగ్గరికి ఎవరొచ్చినా, అయా ఈ అవసరం ఉంది, నాకు ఈ ఎక్కరం ఉంది, ఈ పని ఉందంటే నిత్యము దాన ధర్మాలు చేసేటువంటి వాడు అనుంది. 3వదిగా అది మాత్రమే కాదు, ఎప్పుడు ప్రార్థన చేయువాడు. 3 అద్భుతమైనటువంటి మాటలు. కొర్నేలి దేవుడి యందు భయభక్తులు కలిగిన వాడు, దాన ధర్మాలు చేసేటువంటి వాడు, అద్భుతమైన ప్రార్థనా పరుడు. అలాంటి కొర్నేలి ఒకానొక రోజు ప్రార్థన చేయుటకు 3 గంటలకు ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఒక అద్భుతం జరిగింది. అతడు ఎప్పుడైతే 3 గంటల సమయంలో ప్రార్థన కూర్చున్నాడో పరలోకము నుంచి ఒక దేవదూత దిగి వచ్చింది. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఇప్పుడు 3వ వచనం చూస్తాను. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని ఎదురుకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనపడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరు. నా వైపు చూడండి. ఇప్పుడు అంటున్నాడు, ఈ 3 గంటలు మనం ఎందుకు 3 గంటల ప్రార్థన పెడుతున్నాం తెలుసా? ఇదే కొర్నేలి 3 గంటలకు ఇంటిలో ప్రార్థన కూర్చున్నాడు, దేవదూత దిగి వచ్చింది. పేతురు యోహానులు 3 గంటల వేళ ప్రార్థనకు ఆ యొక్క యెరూషలేము దేవాలయంకి వెళ్తున్నాడు. అక్కడ పక్షవాయువు గలవాడు అక్కడ ఉన్నాడు. 3 గంటల వేళ అన్నది అందుకనే మనము ఆ స్త్రీలు 3 గంటలకి ప్రార్థన చేసుకుంటే మంచిది ఇంటికాడ ఉన్నటువంటి వాళ్ళని 3 గంటల ప్రార్థనను మనము ప్రారంభించుకున్నాం. ఓకేనా? ఇది ఇప్పుడు కొర్నేలి గురించి అన్నాడు కదా. కొర్నేలి అని ఎప్పుడైతే ప్రార్థన కళ్ళు మూసుకున్నాడో ప్రకాశమానమైన దేవదూత వచ్చినప్పుడు కొర్నేలి భయపడిపోయాడు. కొర్నేలి, నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థనలో, కొర్నేలి నువ్వు చేస్తున్నటువంటి దాన ధర్మాలు జ్ఞాపకార్థముగా నా సన్నిధికి చేరాయి. మరలా చెబుతున్నాను, ఈ భూలోకములో నువ్వే పని చేసినా, భూలోకములో నువ్వేం చేసినా అది జ్ఞాపకార్థముగా దేవుడు రికార్డ్ చేస్తాడన్న విషయాన్ని మాత్రం మర్చిపోవద్దా. దేవుడు ఖచ్చితంగా రికార్డ్ చేస్తాడు, ఖచ్చితంగా రాస్తాడు, ఖచ్చితంగా దాన్ని గ్రంథస్థం చేస్తాడు. అందుకనే చాలా మీటింగ్స్ ఉంటాయి కదా, మీటింగ్ మినిట్స్ రాయమంటారు. మీటింగ్ మినిట్స్ ఏంటంటే 10 గంటలకి మీటింగ్ ప్రారంభమైందంటే అది ముగిసేంత వరకు ఏం జరిగింది ఏంటి అనేది తేటగా అక్కడ ఏంట్రా బయట ఉండండి.
రికార్డ్ చేయబడతాయి. అమ్మ జాగ్రత్తగా వినండి. ఇక్కడ నువ్వేం చేసినా ఒకవేళ మనం అనుకుంటావేమో నేను చేసేది ఎవరు తెలుసుద్ది, నేను చేసేది ఎవరో తెలియదులేమని. వినండి, నువ్వు చేసేది అది మంచి పైనైనా చెడ్డ పైనైనా, నువ్వు చేసేది చిన్నదైనా పెద్దదైనా, నువ్వు చేసేది నలుగురు తెలిసినా తెలియకపోయినా, నువ్వు చేసేటువంటి ప్రతి పని పరలోకంలో రికార్డ్ అవుతుంది. మంచి పనికి ఒక పుస్తకం ఉంటుంది, చెడ్డ పనికి ఒక పుస్తకం ఉంటుంది. మంచి చేసేవా నీ మంచికి రాస్తాడు, ఖచ్చితంగా దేవుడు ప్రతిఫలాన్ని నీకు ఇస్తాడు. ఒకవేళ చెడ్డ పని చేసేవా చెడ్డ పని రికార్డ్ చేస్తాడు, దానికి రావాల్సిన పని మాత్రము దానికి ఇస్తాడు. కాబట్టి మరలా చెబుతున్నాను, కొర్నేలి నువ్వు చేస్తున్నటువంటి ధర్మ కార్యాలు, నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థన పరలోకములో జ్ఞాపకార్థముగా చేరింది అని అద్భుతంగా చెప్పినప్పుడు కొర్నేలి ఎంత సంతోషపడి ఉంటాడు. కొర్నేలి అమ్మా మీ కేక్ ఇస్తాను కూర్చోండి రా. ఇప్పుడు కేక్ ఉంది కదా బ్రైట్కి సంబంధించి, కొద్దిగా మీరు అరవకుండా ఉంటే 2 కేకులు ఇప్పిస్తా, ఓకేనా? కాబట్టి ఆ కొర్నేలితో అంటున్నాడు కదా, ఇప్పుడు రికార్డ్ చేయబడ్డాయి, కొర్నేలి చేసింది. అయితే అప్పుడు ఇక్కడ ఒక మాట చూడండి, నేను త్వరగా ముగిస్తాను ప్రయత్నం చేస్తాను. 4వ వచనం, అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి, కానీ అక్కడ లేదు, కానీ చూడండి, కానీ నీవు పరలోకానికి వెళ్ళవు. అరే ఇక నా వైపు బైబిల్ చూడొద్దాం. ఇప్పుడు కొర్నేలితో దేవదూత మాట్లాడుతుంది, కొర్నేలి నీవు భయభక్తులు కలిగిన వాడివి, కొర్నేలి నువ్వు దాన ధర్మాలు చేసేవాడివి, కొర్నేలి నీవు ప్రార్థనా పరుడివి, కానీ నువ్వు పరలోకానికి చేరవు. మా అయ్యా ఇదేంటయ్యా, ఇన్ని మంచి లక్షణాలుంటే పరలోకానికి పోడా? అవును, కొర్నేలి నువ్వు ప్రార్థనా పరుడివైతే అయ్యావు, కానీ కొర్నేలి నువ్వు దాన ధర్మాలు చేసేవాడువైతే అయ్యావు, కానీ కొర్నేలి నువ్వు భక్తిపరుడువైతే అయ్యావు, కానీ నీవు మాత్రము పరలోకానికి మాత్రం చేరవు, నీవు మాత్రము నిత్యత్వంలో కనపడవనగానే కొర్నేలి గుండె పగిలిపోయింది. అరే ఏంటి ఇంత భక్తిపరుణ్ణి, ఇంత దాన ధర్మాలు చేసేవాడిని, ఇంత ప్రార్థనా పరుణ్ణి ఎందుకు నేను నిత్యత్వాన్ని చేరలేదని అంటే, అప్పుడు దూత అంటుంది కదా, నీకు రక్షణ లేదు, నువ్వు ప్రార్థనా పరుడివే, నువ్వు దాన ధర్మాలు చేసేవాడివే, నువ్వు భయభక్తులు కలిగిన వాడివే, నీ రక్షణ లేదు, మారు మనసు లేదు, బాప్తిసం లేదు, కనుక నీవు పరలోకానికి వెళ్ళవు. అయితే దూతతో అన్నాడు కదా, ప్రభా ఇప్పుడు నన్నేం చేయమంటావంటే, అదిగో పక్కన యొప్పే పట్టణములో పేతురు ఉన్నాడు, పేతురుని పిలిపించుకొని వాక్యాన్ని విని మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిసం తీసుకో అనగానే ఆ మాటలకు కొర్నేలి విధేయత చూపించాడు. పో ప్రభా, నేను ఇన్ని చేస్తున్న వాడిని నేనే పరలోకన బాధాలంటే ఈ భక్తి ఏంటి, ఈ మతం ఏంటి, ఇక నా వల్ల కాదులే, నేను చేయలేనులే, పోతే పోతాను లేకపోతే లేదని లేదు. ఎందుకని? కొర్నేలికైనా అవసరమా? నీలాంటి నాలాంటి సాదాసీదవాడు కాదు, 100 మంది మీద శతాధిపతి. కొర్నేలి అద్భుతమైనటువంటి కీర్తి కలిగినటువంటి వాడు, అద్భుతమైన ఘనత కలిగినటువంటి వాడు. అలాంటి ఘనత కలిగిన కొర్నేలి దేవదూత మాటకు విధేయత చూపించాడు. పేతురు యొద్దకు 2 పనులని ఒక సైనికుని పంపించాడు. పేతుని పిలిపించుకున్నాడు. తన ఇంటిలో ఒక కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేశాడు. ఆ ఇంటిలో కుటుంబ ప్రార్థనలో పేతురు చెప్పిన మాట చెప్పి నేను ముగిస్తాను. రండి, అపోస్తుల కార్యముల గ్రంథం 36వ అధ్యాయము. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయము 36వ వచనం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువా. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఈ మాట చెప్పింది ఎవరనంటే పేతురు. ఎక్కడ చెప్పాడు అనంటే కొర్నేలి ఇంటిలో. ఏ సందర్భంలో చెప్పాడంటే కొర్నేలి ఇంటిలో కుటుంబ ప్రార్థనలో ఏర్పాటు చేసుకొని, ఆ నిలబడినప్పుడు పేతురు చెబుతున్న మాట, యేసుక్రీస్తు అందరికీ ప్రభువా.
యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అప్పుడు ఆ మాటను విన్న కొర్నేలి దేవుడి మాటను విని, రక్షణ వార్తను విని, యేసుక్రీస్తు ఒక కులానికో, ఒక మతానికో, ఒక వర్గానికో, ఒక జాతికో కాదు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని, ఆ ప్రభుని యేసుక్రీస్తు ఈ భూలోకానికి మానవుడిగా దిగి వచ్చి మనందరి పాపల నిమిత్తము అగలుగొతా కొండ మీద రక్తాన్ని చిందించి మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు రక్షణ పొందుతాడు అన్నటువంటి ఆ మాట విన్నప్పుడు కొర్నేలి ఆ సువార్త విన్నాడు, విశ్వసించాడు, రక్షణ పొందాడు. బాప్తిస్మము తీసుకొని కొర్నేలి ఇంటి వారందరూ కూడా ఆనందించారు. అమ్మా అయ్యా, మరలా చెబుతున్నాను, ఇది ఒక మాట. మనం ఎంత భక్తిపరులమైనా, నువ్వెంత మంచోడవైనా, ఎంత నీతిపరుడవైనా, నీ నీతి మురికి గుడ్డలని బైబిల్ గ్రంథం సెలవిస్తోంది. ఎన్ని దాన ధర్మాలు చేయనీగాక, రక్షణ లేకపోతే, ఎంత ప్రార్థన చేయనీగాక, బాప్తిస్మం లేకపోతే నువ్వు పరలోక రాజ్యానికి చేరవు అని. కొర్నేలి, నువ్వు భయభక్తులు కలిగిన వాడే, దాన ధర్మాలు చేసేవాడే, ప్రార్థనాపరుడివే, కానీ నువ్వు పరలోకానికి వెళ్ళవన్నప్పుడు ఇప్పుడు నన్నేం చేయమంటావంటే ఆ విధంగా కొర్నేలి చేశాడు. బాప్తిస్మం తీసుకున్నాడు. ఇంటి వారందరూ కూడా నిత్యత్వంలోకి వారసులుగా చేయబడ్డారు. వారందరూ కూడా ఆనందించారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమున నేను ముగిస్తున్నాను. ఈ కొర్నేలి సందర్భంలో నుంచి రెండు మాటలు. అమ్మా అక్క, నువ్వేం చేస్తున్నా దేవుడు చూస్తున్నాడు. నువ్వేం చేస్తున్నా నీ కార్యాలని దేవుడు రికార్డ్ చేస్తున్నాడని భయము కలిగి, ఇది నేను చేయకూడదే, ఇది నేను అనకూడదే, ఇది తప్పే, ఇది కాదే అని ఒక భయము కలిగి ఉంటే నువ్వు మంచి చేసినా రికార్డ్ చేయబడుతుంది, చెడు చేసినా రికార్డ్ చేయబడుతుంది. మంచికి 100 ప్రతిఫలము, చెడుకు శిక్షను అనుభవిస్తాము గనక దేవుడు చూచువాడు, దేవుడు రికార్డ్ చేయవాడు అనని జ్ఞాపకం చేసుకొని, మనం ఒంటరిగా ఉన్నా, మన సంఘములో ఉన్నా, మన పనుల్లో ఉన్నా, చూచువాడు రికార్డ్ చేయవాడు గనక భయము కలిగి ఉన్నాము. అది మాత్రమే కాదు, చాలామంది అనుకుంటారు, అయ్యా ఆయన ప్రార్థనకు రాకపోయినా పెట్టి చేయించండి అయ్యా, ఆయన ప్రార్థన రాకపోయినా భలే నమ్మకం అయ్యా. ఇవేవి కూడా నిత్యత్వానికి వెళ్ళలేవు, ఇవేవి కూడా పరలోక రాజ్యాన్ని చేరలేవు. మీ కంటి తుడుపుగా పెట్టంటే పెట్టి చేస్తున్నాము, ప్రార్థన అంటే ప్రార్థన అంటున్నాము, ఆయన విశ్వాసం అంటున్నాము, దేవుడు మహిమలో పిలవబడ్డాడు అంటున్నాం. కానీ లేఖనాల ప్రకారం ఆ విధంగా లేదు గనక, ఒకవేళ ఏదన్నా ఉండి బాప్తిస్మం తీసుకుపోయినా పర్వాలేదు అనుకుంటే మీరు పొరపాటు చేస్తున్నారు. రక్షణలోకి రావాలి, బాప్తిస్మంలోకి రావాలి, దేవుడి మందిరంలోకి రావాలి. అప్పుడు మాత్రమే నిత్యత్వంలోకి వెళ్తారు కనుక బాప్తిసాలకి సిద్ధపడాలని మనవి చేస్తూ ఉన్నాను. యేసు రక్షణ సువార్తను వినకుండా నువ్వెన్ని దాన ధర్మాలు చేయనీగాక, రోజు అన్నదానం చేయనీగాక, రోజు ఏదో ఒక దానం చేసినా నీవు మాత్రము అవి రికార్డ్ చేయబడతాయి. వాటికి ఏదైనా దేవుడు ప్రతిఫలం ఇస్తాడేమో కానీ నిత్యత్వాన్ని అయితే మాత్రము ఈయడ. కొర్నేలి అలాంటి వాటికి విధేయత చూపించాడు, దేవదూత మాటకు విధేయత చూపించాడు, రక్షణ పొందాడు, మారు మనసు పొందాడు, బాప్తిస్మం తీసుకున్నాడు. తన ఇంటి వారందరిలో ఆ మాటను ఉద్దేశించి అవుతున్నాను. కొర్నేలి ఇంటిలో ప్రకటించబడిన మాట యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆ మాట ఇప్పటికి అనేక ప్రాంతాల్లో ఎక్కడ ప్రార్థన జరిగినా, ఎక్కడ కూడిక జరిగినా, ఎక్కడ సువార్త జరిగినా చెప్పే మొట్టమొదటి మాట యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అలాంటి ఘనత పొందిన గృహము కొర్నేలి గృహము. అలాంటి గృహముగా, ప్రార్థనా గృహముగా, భయభక్తులు కలిగిన గృహముగా, కొద్ది గొప్ప దాన ధర్మాలు చేసి ఆదరించేటువంటి గృహముగా మన గృహం ఉండాలని మనసారా కోరుకుంటూ, ఒకవేళ అలాగ లేకపోతే ప్రభా కొర్నేలి గృహములాగా నా గృహాన్ని దీవించు అని ఒక చిన్న ప్రార్థన చేద్దాం. తలలు వంచు, ఒక చిన్న ప్రార్థన చేద్దాం. తలలు వంచు. ఒకవేళ నువ్వు మంచి చేస్తున్నప్పటికీ కూడా నేను చేస్తుంది ఎవరికి తెలియటం బాధపడుతున్నావేమో. నువ్వు చేస్తున్న ప్రతి పనిని దేవుడు రికార్డ్ చేస్తున్నాడు. నువ్వు చేస్తున్న మంచిని రికార్డ్ చేస్తున్నాడు. నువ్వు చేస్తున్న చెడును రికార్డ్ చేస్తున్నాడు. మంచికి ప్రతిఫలాన్ని కోరుకుంటున్నట్లుగా చెడుకు కూడా ప్రతిఫలం ఉంటుంది. దేవా, ఒకవేళ నేను చేసిన వాటికి ప్రతిఫలం వస్తే నేను ఎక్కువ కీడే చేశాను,
కీడును అనిపించడానికి కాదయ్యా, నన్ను క్షమించు. ఇంకెన్నడూ ప్రభా అలాంటి పనులు నేను చేయను. నీ చిత్తము కాని పనులు, నీకు ఇష్టము లేని పనులు, నీ వాక్యానికి విరుద్ధమైన పనులు నేను చెయ్యను ప్రభా, నన్ను క్షమించు. మంచి వాటిని రికార్డ్ చేసి తగిన ప్రతిఫలాన్ని ఇచ్చేవాడవని మీరు మాతో మాట్లాడారు. అయా, నీ చిత్తముల ప్రభా, నా కంఠములో ప్రాణం ఉన్నంత వరకు నీ చిత్తానుసారంగా మంచే జరిగించడానికి ఆ విధంగా నన్ను సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. అది మాత్రమే కాదు ప్రభా, కొర్నేలి భక్తిపరుడైనా, కొర్నేలి దాన ధర్మాలు చేసిన వాడైనా, కొర్నేలి ప్రార్థనాపరుడైనా నీవు పరలోక రాజ్యానికి వెళ్ళవు. కారణము నీ రక్షణ లేదు, మారు మనసు లేదు, బాప్తీసం లేదన్నప్పుడు కొర్నేలి నన్ను ఏం చేయమంటావయ్యా అని అడిగినప్పుడు పేతురును పిలిపించుకొని వాక్యము చెప్పించుకొని మారు మనసు పొంది రక్షణ నిమిత్తము బాప్తీసం తీసుకోమన్నప్పుడు కొర్నేలి ఆ మాటకు విధేయత చూపించాడు, ఆ మాటకు లోబడ్డాడు. తన పనివారిని ముగ్గురిని పేతురు ఎద్దకు పంపించాడు, పేతురుని పిలిపించుకున్నాడు, తన ఇంటిలో వాక్యాన్ని ప్రకటించుకున్నాడు. చక్కని మారు మనసును పొంది బాప్తీసము తీసుకొని కుటుంబం అంతా కూడా ఆనందించారు. కొర్నేలి లాంటి గృహముగా నేను మాత్రమే కాదు, నా భార్య మాత్రమే కాదు, భర్త మాత్రమే కాదు, భార్య భర్తలు మాత్రమే కాదు, పిల్లలు, కుటుంబము, మనవలు, మన కుటుంబం అంతా కూడా ప్రభా మారు మనసులోకి రావాలని, మా కుటుంబ సభ్యుల్లో ఇంకెవరైనా ప్రార్థనకు రాకపోతే, మా కుటుంబ సభ్యుల్లో ఇంకెవరైనా రక్షణ లేకపోతే, మా కుటుంబ సభ్యుల్లో ఇంకెవరైనా బాప్తిస్వం లేకపోతే లేఖనం సెలవిస్తూ ఉంది, వారు నిత్యము నిత్య శిక్షకు పాత్రలో. అలాంటి శిక్షకు పాత్రలుగా ఉండకుండా వారిని దర్శించండి, వారిని సంధించండి. నువ్వెన్ని మంచి చేసినా, దూరంగా ఉండి ఎంత విశ్వసించినా అవి మురికి గుడ్డల లాంటివి. ఆ విశ్వాసము లెక్కలోనికి రాదని గుర్తించి దేవుడి దగ్గరికి రావడానికి, ఆ శిలువ వైపు చూసి రక్షణ పొందటానికి వారిని దర్శించి తగిన సమయంలో వారి మందిరంలోకి తీసుకొచ్చి బాప్తీసు అనుభవంలోకి రావడానికి సహాయం చేయమని, మా బిడ్డల ప్రభా, మా బిడ్డల యొక్క గృహాలు కొర్నేలి గృహాల్లాగా ఉండటానికి మీరే కృప చూపించమని మా ప్రభును నీ ప్రియకుమారుడైన యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. బ్లెస్సింగ్ అడుగు ప్లేట్లు అందరు తల వంచండి, కళ్ళు మూసుకునండి. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాగరుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ శ్రేష్టమైన నామానికి వందనాలు. ఆదివారం ఉదయకాల వేళ నీ యొక్క పాద సన్నిధిలో చేరి అయ్యా చక్కని ఆరాధన క్రమంలో మనల్ని నడిపించారు. ప్రతి ఒక్క విషయంలో మీ సహాయాన్ని దయచేశారు ప్రభా. మీరే కృప చూపండి, దయచూపండి. చక్కని వాక్యాన్ని వినిపించారు. కొర్నేలు వలె చక్కని భక్తి భావాలు కలిగి నిజమైన మారు మనస్సు రక్షణ అనుభవాలతోటి నీ రాజ్యానికి అర్హత సంపాదించుకునేవారుగా విన్నవారందరూ దీవించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ దినము పుట్టినరోజు జరుపుకున్నటువంటి ఆయా సుహాస ప్రజలను బట్టి నీకు వందనాలు. బిడ్డను దీవించండి, బలపరచండి. ఆయా చక్కని ఆరోగ్య ప్రాప్తిని, ఆయుష్ను దయచేయండి ప్రభా. బుద్ధి, జ్ఞాన వివేచనలు ఆ బిడ్డలకు అనుగ్రహించండి. అంత మాత్రమే కాకుండా ఆయా గౌతును కూడా దీవించండి, ప్రేమించి అయ్యా మీరు మేలు చేశారన్న కృతజ్ఞతతోటి సంఘానికి చక్కని పలహారాన్ని తీసుకొచ్చాడు. ఇంకా ఉద్యోగులు, ఇంకా ఉన్నతమైన స్థితిని దయచేయండి. ఆ బిడ్డ కోరుకున్న స్థితికి ఆ బిడ్డ నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన వీళ్ళందరినీ ప్రత్యేకమైన దీవెనలతో నింపి పంపమని, ప్రతి ఒక్కరిని పేరు పేరవలసిన ఆశీర్వదించమని, అయ్యా మరొక మారు నీ యొక్క పాసందులో చేరేంత వరకు నీ కృపా సమృద్ధి దయచేయమని, ఈ వారమంతా వారి పనిబాట్ల మీద సహాయం దయచేయండి, వారి ప్రయాణాల మీద సహాయం దయచేయండి, అయ్యా వారి ఉద్యోగాల మీద సహాయం దయచేయండి, వారి యొక్క సంస్థల మీద సహాయం దయచేయండి ప్రభా. ఏ చోట వెళ్ళగా క్షేమంగా, ఆనందంగా తిరిగి ఇంటికి రావటానికి కృపాక్షేమాలు వారికి దయచేయమని, అయ్యా పగల మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వీరి కుటుంబాన్ని, వీరి బిడ్డలందరినీ నూరంతలా వర్ధలింప చేయమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మన పరమతండ్రి ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం, సమాధానమునిచ్చి మనతోడు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం సకల పరిశుద్ధులకును ఈ స్థలంలో చేరిన మనకును మన కుటుంబాలకును ఈ వారమంతా తోడియుండి నిన్నైన దీవెనలు మన మీద కృమ్మరించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.